పైన ఉంటాయి పైన ఉన్నాయి కానీ నాకు అవసరం లేని కదా అడుగుతున్నా. కేశవ ఏం మాట్లాడు చూపించాలా ఫార్వర్డ్ చేయనా చూసారా? కేశవ 2 నిమిషాలు మాట్లాడాలంటే గంటలు మాట్లాడుతున్నా. ఏమన్నా చూడండి. కేశవ అంకుల్ మీ కొడుకు ఇడా. వెల్కమ్ టు #. నేను అంజనీ దాస్. ఒక అంకుల్ మనకి ఒక పండు లేదా ఏదన్నా కూల్ డ్రింక్ ఇంకేదో స్నాక్ ఇప్పించాడు అనుకోండి, అమ్మాయిలు అయితే ఫాదర్ ఫిగర్ లాంటి అని చూస్తారు, కానీ ఆ అంకుల్ మనసులో ఏముందనేది మనం చెప్పలేము. అలాగే ఒక ఆంటీ తన ఇంట్లో కిరాయికున్న ఒక అబ్బాయిని తన కొడుకులా భావించింది. అడిగినప్పుడు డబ్బులు ఇవ్వడం, ఆకలి అన్నప్పుడు ఇంట్లో ఏది ఉంటే అది ఇవ్వడం. ఇలా చూసుకుంటే అతను మాత్రం ఆంటీ నాకు పడిపోయింది అని ఆ గల్లీలో ప్రచారం చేస్తున్నాడు. ఇంకా ఏమేం చేశాడనేది వీడియో చూసి తెలుసుకోండి. వీడియో మాత్రం చాలా మందికి యూజ్ అయ్యే వీడియో. దయచేసి అందరినీ గుడ్డిగా నమ్మొద్దు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, ఆ పక్కనే లవ్ సింబల్ తో థ్యాంక్స్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు ఆర్థికంగా సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాం. అండ్ కామెంట్స్ ఎవరు చేయట్లేదు, దయచేసి అందరూ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. Tag your thoughts. వెల్కమ్ టు #. నేను మీ సుధాకర్ మస్కూరి. పాపం బ్యాచులర్ పిల్లాడుగా అని చెప్పేసి ఇక్కడ హైదరాబాద్ కి వచ్చినా అని చెప్పేసి అంటగల మేడం రూమ్ ఇచ్చింది. ఇక్కడ కష్టాలు ఉన్నాయని చెప్పేసి ఆదుకుంది. దానికి మనోడు ఏం చేసింది తెలుసా? అవన్నీ నేను చెప్తే కాదు కానీ తన బాధ ఏందో తన మాటలోనే విందాము. నీ పేరేం పేరమ్మా? లక్ష్మి. నమస్తే లక్ష్మి గారు, చెప్పండి బాధని. అబ్బాయికి మా ఏదో ఊరి నుంచి వచ్చిండు, రెంట్కి కావాలనేసి అని అంటే సరేలే ఫోన్లో ఒక్కడే ఉన్నాడు కదా అనేసి రెంట్ రూమ్ ఖాళీ ఉందని అనేసి మేము రెంట్కి ఇచ్చినాము. సరే కదా కొంత ఇబ్బందులు ఉన్నాడు అనేసి కొంత ఇలాగని చెప్తే 10,000 ఇస్తే ఒక 4 రోజులు ఇచ్చేసిండు. తర్వాత ఒక 5,000 అడిగిండు, ఇస్తే అవి కూడా ఇచ్చేసిండు. తర్వాత లాస్ట్ను వచ్చి ఒక 20,000 ఇమ్మని అనేసి అంటే సరేలే ఇచ్చేస్తున్నాడు కదా అని ఇచ్చినా కొండి నాకు అవసరం వచ్చి నేను వెళ్ళి అడిగితే నా మీద బ్లాక్మెయిల్ చేసి అలాగిలాగనేసి మాట్లాడుతున్నాడు. మరి ఏం చేస్తారో బ్లాక్మెయిల్ అంటే ఆయన ఏదో ఇదనగా మాట్లాడుతున్నాడు. మీ వారితో చెప్తావు అది ఇది అనేసి అంటున్నాడు. ఏదో నాకు పిల్లలు లేరు కదా, కొనలే నా కొడుకులేని ఉంటాడు అనేసి నేను అనుకుంటే అతను మిస్పేర్ ఏమి లేదు కానీ నా కొడుకులేంటుడే కదా అనేసి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే దాన్ని అలసిగా తీసుకుని అది మీ ఆయనకి చూపిస్తానని అనేసి నా మీద. మామూలుగా ఫోన్ మాట్లాడితే మీ ఆయన చూపెట్టమని నాకు అర్థం కాలేదు. నాకు తప్పేం మాట్లాడారు చెప్పు. తప్పు మాట్లాడారు? తప్పేమి లేదు కానీ ఏదో కొడుకులేంటుడు కదా అనేసి ఏదో మంచి చెడ్డ ఏదో మాట్లాడకుండా ఉంటే దాన్ని ఏదో అపార్థంగా తీసుకుని వేరుగా మాట్లాడుతూ ఉండి అంటే ఏం లేదు. ఇప్పుడు ఇంతసేపు మాట్లాడుతారు అంటే ఎవరికైనా అనుమానం వస్తుంది. అదే చూసుకొని మీ ఆయన చూపెట్టినవి మిమ్మల్ని రకంగా చూస్తారు అయితే వాస్తవం మీరే. ఎవరైనా అంతే. ఇప్పుడు నన్ను గంటలు ఏం మాట్లాడుతూ నువ్వు మంచి మాట్లాడి చెడ్డ మాట్లాడి ఏదైనా సరే అంతసేపు మాట్లాడడం తప్పే. ఆయన కిందకి వస్తాను వాస్తవం. అది ఎట్లా వేద్దాం అనుకుంటున్నాం మరి? అది పైసలు పోయినాయి కానీ పర్లేదులే కానీ అబ్బాయి అలా మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది. మరి ఇల్లు ఖాళీ అయిపోవచ్చు మరి? అదే టైం అగ్రిమెంట్ రాస్తున్నాడు కదా, అగ్రిమెంట్ లోపల కాల్ చేస్తాననేసి అని అంటుండ్రు. అంటే అగ్రిమెంట్ ఉంది దానికి? అగ్రిమెంట్ రాస్తున్నాడు. అగ్రిమెంట్ రాసిస్తున్నాడు. ఇంకెన్ని మంత్స్ ఉందమ్మా అగ్రిమెంట్? 8 months ఉంది ఇంకా. మరి ఇప్పుడు ఎట్లా వేద్దాం అంటున్నాను? నాకు పైసలు పోయినా పర్లేదే కానీ ఆ అబ్బాయి ఇలాగా మాట్లాడకూడదు, నా మీద ఈ బేడ అబ్బాయి రాకూడదు. చూద్దాం వ్యూవర్స్. విషయం ఏంటంటే మేము పైసలు ఇచ్చే మాట వాస్తవమే, ఆయన తీసుకున్న మాట వాస్తవమే. మళ్ళీ తిరిగి పైసలు అడిగితే ఆయన మాటలు పెట్టి మభ్య పెట్టేసి ఒక గంట సేపు మాట్లాడుతాం. మనోడు మొన్న చేసే విషయం ఏంది, ఇన్ని గంటలు మాట్లాడుతుంది మీ భార్యకి నేను ఏదైనా రూమర్ లేపేసి అని చెప్పేసి గలీలో కూడా రూమర్ స్ప్రెడ్ చేసిండు. ఆంటీ నాకు పడిపోయింది అట్లాంటివి వచ్చి మనం నోరుతో అనలేని మాటలు అన్ని. మన ఎంక్వైరీలో కూడా తెలియని విషయం ఏంటంటే ఈమెనేమో తనని కొడుకు లెక్క ట్రీట్ చేస్తుంది, వాడేమో అప్పిచ్చే యంత్రం లెక్క ట్రీట్ చేసుకుంటా. ప్లస్ దాన్ని ఎట్లా మాప్ చేయాలని చెప్పేసి ఇదో రకమైన ఇదన్నమాట. లాస్ట్ కి ఏ స్టేజ్కి వచ్చిందంటే పైసలు ఇవ్వకుండా సరే పైసలు పోతే పోయిందేమో కానీ నా పరువు పోతుందనే స్థాయికి వచ్చింది. తప్పు చేయకుండా ఇట్లాంటి బాధపడే వాళ్ళు చాలా మంది అనమాట. సరేలే వాటి మనం చూద్దాం. అతను దాన్ని వచ్చాక మాట్లాడి సమస్య పరిష్కారం దొరుకుతుందో చూద్దాం. వస్తారా అంటే చెప్పండి. తీసుకున్నావు కదా ఇచ్చిన తీసుకున్నా ఇవ్వాలి కదా మరి.
ఇస్తాంలా ఎక్కడ పోతాం ఇక్కడే ఉంటాం కదా ఫిగర్స్ అగ్రిమెంట్ ఉంది ఏడకి పోతే ఏడిపోతే అని కాదు, నాకు అవసరం ఉన్నాయి కదా. ఇస్తాం ఈయనే ఉంటా కదా పైన ఉంటాయి పైన ఉన్నాయి కానీ నాకు అవసరం ఉన్నాయని కదా అడుగుతున్నాను. ఏ దానికి అంత అర్జెంట్ అసలు ఇస్తాం లేండి. ఇస్తాంలే అంటే ఎలాగా? లేదు ఏదైనా బ్యాంక్ అన్నమేసి ఇచ్చేసే పైపులా ఇస్తాం. ఏదైనా బ్యాంక్ అన్నమేసి ఇచ్చేసే పైపులా ఇస్తాం. ఓటర్ల లిస్టు చూసి నేనే పెద్ద ఎదవని అన్నారు, నాకంటే పెద్ద ఒకటి తగిలాడు. ఇస్తామని ఇచ్చానా నేను? చెప్పు. ఏదో ఇంట్లో రెంట్కుంటున్నా కదా, మా పిల్లలు లాంటి అనే కదా నీకు. 2 సంవత్సరాలు ఇంకేమన్నా ఏం నమ్మకం లేదంటే అవసరం ఉన్నాయే కదా, అందుకు అడుగుతున్నాను నేను. సర్లే అండి కొన్ని మా ఫ్రెండ్ వల్ల తను ఇచ్చినట్టు చేస్తాను. మీరెవరన్నా? మీరు పిన్ని కానీ పిన్ని ఎందుకంటే నువ్వు టార్చర్ నేనాడ తాజాపడతాను నువ్వెవరన్నా? నేనాడ తాజాపడతాను నువ్వెవరన్నా? ఏంటంటే ఎవరిల్లు మా అబ్బాయి నేనాడు రూమర్స్ చెప్తున్నా ఏమంటున్నావు? పైసలు అడుగుతుంది ఏమంటున్నా? ఇస్తున్నా చెప్పినా ఏం చెప్తావు చెప్పంటున్నా. అంకుల్కి ఏం చెప్తావు? ఇంకేం చెప్తున్నా? నేనేమనలే, నేనేమని చెప్పలే. ఏమని చెప్పండి ఎట్లా చెప్పు. డబ్బులు ఇచ్చి ఇస్తాము అంటే చెప్పిన అంతే. దాంట్లో దాని గురించి మాట్లాడుతూ ఏం చెప్తావు? అంకుల్ చెప్పాలి, ఆంటీ చెప్పాలి, ఏం చెప్తావు అంకుల్కి? అంకుల్కి ఏం చెప్తాను అడుగుతా నేను. అంకుల్కి ఏం చెప్తాను? ఏం లేదు. నేను అక్కడ అన్నాను, నేను అనలే. అన్నాడు కదా, అన్నాడే కదా నీకు. ఏమన్నా ఏమన్నా చెప్పు. పైసలు నాకు అవసరం ఉన్నాయంటే నువ్వు భోజనంలో మాట్లాడినవన్నీ నేను చెప్తాను అంకుల్కి. ఏం మాట్లాడి తప్పుగా ఏం మాట్లాడి ఏం మాట్లాడి నేనే మాట్లాడతాను. తప్పుగా మాట్లాడింది ఏముంది అంటున్నాను. ఆంటీ నన్ను అదే మరి ఆంటీ చెప్తుంది కదా, ఆంటీ చెప్తుంది ఎందుకు అంటున్నావు? ఏమంటున్నా నాన్న? నేనే అనలే. నువ్వు అంతా ఏం తప్పు మాట్లాడింది అంటున్నాను. ఏం మాట్లాడతారో ఆంటీతో ఏం మాట్లాడతారో ఏం మాట్లాడి చూపించాలా? ఫార్వర్డ్ చేయనా? చూసారా? చూపి సెండ్ చేస్తాను చూసుకోండి. నేనేం మాట్లాడినా? నేనేదో ఏదో పలకరిద్దామంటే ఏదో మాట్లాడితే 2 నిమిషాలు మాట్లాడమంటే గంటలు మాట్లాడుతున్నా. ఏమన్నా చూడండి, 2 నిమిషాలు మాట్లాడమంటే గంటలు మాట్లాడుతున్నా. ఏమన్నా చూడండి, ఎంతసేపు గంటలు మాట్లాడి వాయిస్ రికార్డు చూడండి. ఏమన్నాయి వాయిస్ రికార్డు ఏదో డెలిట్ అయినట్టున్నాయి. నా దాంట్లో ఉండేది ఇక్కడ ఫోన్ మీ కూడా ఎలా ఉంటాయి? ఫోన్ ఇవ్వండి. అన్ని రికార్డ్ అయి ఉన్నాయి. ఏమన్నాయి? వాయిస్ రికార్డులో ఆయన అన్ని మాట్లాడినా కూడా అన్ని రికార్డ్ తీసి పెట్టాను. ఎందుకు ఏమేమి మాట్లాడిందో అన్ని రికార్డ్ అయినాయి అంటూ నువ్వు బద్దల మీద చెప్తున్నావు. బయట పోయి గలీలో ఇక్కడ రూమర్స్ చెప్పాల్సిన అవసరం ఉంది నీకు అంటున్నా. బలుపా ఏం కళ్ళు నెత్తుకొచ్చినాయా? రూమర్స్ చెప్పాల్సిన అవసరం ఉంది. రూమర్స్ ఎందుకు చెప్తున్నావు? రూమర్స్ ఎందుకు చెప్తున్నావు అంటున్నావు. నేను రూమర్స్ ఎందుకు చెప్తున్నావు? ఇవన్నా కాసేపు చెప్పేది చెప్పు. వీడియో రికార్డ్ ఇవన్నీ ఏదో నార్మల్ గా మాట్లాడాను తప్ప ఇంకేం మాట్లాడలేదు. నువ్వు మాట్లాడి నార్మల్ అని నీకు తెలుసు, ఆమెకు తెలుసు. నువ్వు బయట పోయి ఎందుకు రూమర్స్ చెప్తున్నావు అంటున్నా. నేను చెప్పట్లే, ఎవరో చెప్తున్నారేమో. నేను చెప్పట్లే. నువ్వు చెప్పండి, వాళ్ళకంటే తెలుస్తాయి. ఆంటీ నాతో గంటలు మాట్లాడుతూ నాకే చూపెడతాయి. ఇప్పుడు నేను కొడుకులే అనుకుంది తప్ప ఇంకా వేరేం లేదు. ఆమె కూడా పిల్లలు కానీ ఒకే ఒక ఉద్దేశంతో నిన్న నా కొడుకు అనుకుంది. రావులే గాడి ఉండ కొడక. నేను చెప్పేది నేను ఫోన్ చేస్తే ఆమె నేను గంటలు ఆమె మాట్లాడుతుంది. అవును, ఆమె మాట్లాడినంత మాత్రం నువ్వు ఇది చేస్తున్నావా? చికెల్ అనుకుంటావా? బయట చెప్తావు. అవును, ఇప్పుడు మాట్లాడినప్పుడు నీతో తప్పుగా ప్రవర్తించిందా, తప్పుగా బిహేవ్ చేసిందా? అంతసేపు మాట్లాడితే ఎవరన్నా అదే అనుకుంటారన్నా. అయితే నువ్వు తప్పులు అనుకుంటావా? అంతేంతన్నా ఇదేంటనే ఏదో పైకి వెళ్తే అట్టే చూస్తుంది. ఏదన్నా నేను అడకపోయిన ఏదో కూలని తెచ్చి పడుతుంది. మేము నేను ఎవడైనా అలాగే అనేసి నేను ఫోన్ లేననేసి ఏమనుకుంటలేదు అపార్థం చేసుకుని ఏదో ఇది చేస్తున్నాడు. నీకు ఆ ఉద్దేశం ఉందా? పోనీ ఆమెకు ఉందా అంటున్నా. నీకు ఆ ఉద్దేశం ఉందా? నేనేది ఉంటా వాళ్ళ ఆంటీ అట్ట చూసుకున్న దానికి నేను అట్ట అన్నాను. నాకే అలాంటి ఉద్దేశం లేదు. అలాంటి ఉద్దేశం లేదు ఏం లేదు. నీకుందా? నాకేం ఇప్పుడు కూడా చెప్తున్నా, మళ్ళీ అడుగుతా. నీకు ఉందా దురుద్దేశము? నాకెందుకు ఉంటది? నీకు లేదుగా? నాకేం లేదు. లేదా? ఉందా? లేదు. నాకెందుకు ఉంటుండా? నా గర్ల్ ఫ్రెండ్ ఉంది. అబ్బో ఆంటీ మాకి
నీకు కూడా లేదు అమ్మా. అలాంటి ఉద్దేశం కొడుకులే అంటాడమ్మా, అలాంటి ఉద్దేశం ఎందుకు ఉంటుంది నాకు? నీకు ఇప్పుడు ఇద్దరికి ఆ ఉద్దేశం లేనప్పుడు నువ్వు అట్లాంటి ప్రవర్తన చేసి తప్ప కదా. నేను పైసలు అడుగుతాను అనేసి పైసలు నీకు పైసలు అడగటక్కలా అది సాకు పెట్టుకొని ఇది అంతనా ఏమైంది? పైసలు లేకపోతే లేవని చెప్పు, కావండి అని కాలు మొక్కు, అది వేరు ఉంటాయి. కానీ చిల్లర కానీ లెక్కలేంద్ర పై చిల్లర కానీ లేక ఈ ప్రవర్తన చేస్తుంది అంటూ నాకు అర్థం కాదు. ఇదేమో సై అంటాడా? నువ్వు చేసిన పని మీ పేరెంట్స్ అడుగుదావు మరి. నీకు ఆమె అంట ఇదంటున్నావు కదా, చేసుకుంటావు మరి, పెళ్లి చేసుకున్నావు అంటే చెప్పు మరి. అంకుల్కి వచ్చి నేను కాలు మొక్కి ఒప్పిస్తాను నేను. నువ్వు చేసుకున్నావు పెళ్ళి? చెప్పు తమ్ముడు. నీ అమ్మ లాంటి ఏజ్ ఆమె కొంచెం అటు ఇటుగా గామె పట్టుకొని నువ్వు లెక్కలు చేస్తున్నావు అంటే నాకు నవ్వాలని ఇవ్వాలని అర్థమవుతలేదు. ఏమి ఇంజనీరింగ్ ఏం చేయాలి? కొమ్ములు ఎత్తికొచ్చానా? ఇంజనీరింగ్ చేస్తున్నావు కొమ్ములు ఎత్తికొక్కుతున్నాయి అంటున్నా. ఏం కన్ను నెత్తికొచ్చినాయా? నెత్తికి ఎక్కుతున్నాయా? ఎవరు పడతారు ఏది పడతారు ఏం చేసి నడుస్తావు అనుకున్నా? ఆడ కత్తి వేడి గీరి పడేస్తారు అందరూ. ఆమె పరుగుల కుటుంబం కాబట్టి అన్ని మూసుకొని కూర్చుంటుంది. ఆమె మాట్లాడి కూడా వస్తుంది. నీకు నీతో మాట్లాడదామంటే కూడా ఆమెకి అయితలేదు. ఇంత మాట్లాడుతున్నా ఒక మాట మాట్లాడుతుంది ఆమె నీతో. చెప్పు ఏమనుకుంటున్నాను? ఇమీడియట్లీ నువ్వు కాల్ చేసేసి పైసలు ఇచ్చేసేయి. ఎప్పుడు సో చెప్పు, కాల్ చేయి. ఇంకా వేరే మాటలు కాల్ చేయలేమంటే సినిమా వేరే ఉంటుంది. సినిమా ఖతర్నాక్ ఉంటుంది రో. కొద్దిగా అమౌంట్ రాలే. పైసల విషయం కాదు, కాల్ చేయి అంటున్నా. నా ఇంకా 8 నెలలు అగ్రిమెంట్ ఉందని ఏడుకెళ్ళదు. నువ్వు 8 నెలల్లో ఇంకేం చేస్తావు అర్థమవుతుంది అంటున్నా. నీ అగ్రిమెంట్ ఇస్తుంది కాదు, ఎప్పుడు వాడు అగ్రిమెంట్ లో కూడా రాసిపెట్టి అగ్రిమెంట్ పేపర్ నాకు పంపి ఏముందని చదివి దాంట్లో కూడా తెలియదు. ఇంకోటి అగ్రిమెంట్ లో కూడా ఏముంటుంది, సరిగ్గా పిచ్చి పిచ్చి లెక్క చేస్తే బయటకు పంపించి అథారిటీ కూడా ఉంటుంది ఓనర్కి. అర్థమవుతుందా? నువ్వు దొంగతనం చేస్తున్నావు కానీ చెప్పి దొంగలు తెచ్చి ఇంట్లో పెట్టుకోరు అగ్రిమెంట్ ఉంటే. ఇవాళ నువ్వు ఈమె మీద అలాంటి ఈమె మీద నువ్వు నిబంధన చేసావు అంటే రేపు ఇంకేం చేస్తావు? ఇంట్లోకి వచ్చినావు అంటే నువ్వు ఇంకేం తీసుకోవద్దు అంటున్నా. వెళ్ళాను ఇప్పుడు వెళ్ళాలంటే ఎక్కడ వెళ్ళాను? ఇప్పటికే ఎక్కడ వెళ్ళాలి? ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే వెళ్ళాను. మరి ఇవన్నీ చేస్తే తప్పు కదా. ఇట్లానే అంకుల్ బ్లాక్ మెయిల్ చేసి వైట్ మెయిల్ చేసి ఏంది? సిగ్గుసరం ఉందా? ఏంటి అంటున్నా? ఏదో కొడుకు లాంటి 10 రూపాయలు ఇచ్చి సాయం చేసిన తప్పైందా? చెప్పు. కానీ నీకు అడగంగా పైసలు ఇచ్చి తప్ప నీ అయ్యమ్మ కూడా నేను అన్న పెంచిన వాళ్ళు అయ్యమ్మలు కూడా నీ సమయానికి పైసలు ఇవ్వకపోతే సరేలే పోలి పాప అని తీసుకొని ఇచ్చిందిగా, అదే చేసి తప్పు కదా. నువ్వు ఒక్కరి ఎట్లుంటావు పాపం అని చెప్పేసి ఆమె ఇంత ఏ కూర ఉంటుందో ఆ కూర నీకు ఇచ్చింది కదా, అది ఆమె చేసింది తప్ప. ఒక్కొక్క నెల నేను రెండే అడగరా? నువ్వు ఇచ్చినప్పుడే తీసుకుందా లేకపోతే నువ్వు కావాలి ఖచ్చితంగా కూర్చున్నా? నేను అసలు గుద్దలు లాద్దాన్ని వసూలు చేసుకున్నాను. నా ఇంత కిరాకుంటే నిన్ను అట్లా చేసిందా? నువ్వు పోయిన్లే అని చెప్పి ఊకుందా లేదా? మరి ఈ బేకూఫ్ లెక్కలేదు, ఈ బేకూఫ్ లెక్కలు ఏంది అంటున్నా? అన్ని ఎంక్వైరీ చేసి అంజనీ దాసు మా సార్ అంజనీ దాసు అన్ని ఎంక్వైరీ చేసి ఇస్త్రీ దుకాణం కాడికి అప్పు చేస్తావు. నువ్వు బట్టలు ఇస్త్రీ చేసుకుంటూ 50-100 తీసుకున్నావు. నీ అమ్మ చెత్త నా కొడక. ఆడ కూడా అప్పే, సీర దుకాణం కూడా అప్పే. అని మీ చుట్టుముట్టు ఉన్న అందరూ అడిగిన ఈమె గురించి కూడా అడుగుతుంటే చెప్తున్నారు వాళ్ళు దేవత అంటురా. నీ ఒక్కరికి అట్లా కనిపిస్తుంది కానీ ఎవరికి ఒకసారి సీమ కూడా అన్యాయం చేయని మనిషి ఆమె నట్టుకొని నువ్వు ఇట్లా పాత లెక్కలు చేస్తావు. ఈ స్థితి కాబట్టి ఏం చెప్పినావు? అందుకే ఉద్దరు చెప్పుకుంటావు, ప్లస్ ఈమె గురించి ఆ తప్పు చెప్తావు. ప్రతి దుకాణం కదా ఇది ఏమి ఎట్లాంటిది అట్లాంటిది నాతో గంటలు చెప్పి గంటలు మాట్లాడుతుందంటే ఏం మాట్లాడుతుందంటే తమ్ముడు తిన్నవా లేదా, ఏం బిడ్డ ఉన్నావా లేదా అడుగు తప్ప నీకు? ఇంజనీరింగ్ స్టూడెంట్ అంటే దేశానికి మంచి ఇదైతే ఏమో అనుకుంటారు అందరూ. నువ్వు ఇప్పుడే నీకు ఇంత ఫాల్తు పుట్టింది అంటే మరి రేపు దేశాన్ని ఏం నాశనం చేస్తావు? దేశాన్ని ఇంకేం కాపాడుతావు అంటున్నా. సర్వేపల్లి రాధాకృష్ణ మంచి ఇంజనీర్, మోక్షగుండం విశ్వేశ్వర అట్లాంటి వచ్చిన దేశం రైతు మనది. దేశం ఆల్తు ఫాల్తు కాదు ఇంజనీర్ అయితే కూడా ఇట్లా అవుతుంది. అర్థమైందా? బ్రిడ్జిలు కూలిపోతున్నా ఆ కట్టంగా అవుతుందంటే ఇట్లే కుళ్ళిపోతుంటే నీ గుండెనే కూలిపోయి ఇంకా గుడ్లు మనిషి వాగా కాదు వరను. ఆమె మీద రూపాయలు చెప్తాను చుట్టుముట్టిన వాళ్ళకి ఎవరు నమ్మడు, వాళ్ళే చెప్తారు. ఆమె దేవస్థానం ఈశ్వరు 100 మంది చెప్పేసి మేము నమ్మం సార్ అంటారు. అర్థమైందా? అంజనీ దాస్ పోయి అడిగి నువ్వు చేసేది మాట్లాడేదంతా కూడా రికార్డ్ చేసి పెడుతుంది నేను. అర్థమైందా? ఏం తప్పైంది అంటారు? నువ్వు చేసే పని తప్పైందా? నేను రికార్డ్ చేస్తూ తప్ప ఏం తప్పైంది? నువ్వు చేసే పని తప్ప ఆమె నేను గుడికాయ చూస్తూ తప్ప
ఆ ఫోన్ ఇక్కడ నీ బ్యాలెన్స్ కూడా ఎంక్వైరీ చేసి కదా మంచి చెప్తాను మర్యాదతో చెప్తాను నేను రికార్డ్ చేసి పెడతాను ప్రతిదీ ఒక చూడు కిటికీలో చూసినా కిటికీలో మా చూసినా కదా మీరు అన్ని రికార్డ్ అవుతుంది ఫోన్ కేజీ నువ్వు ఒకసారి బ్యాలెన్స్ ఎంక్వైరీ బ్యాలెన్స్ ది చెప్తాను అదే నువ్వు తీస్తే ఫోన్ పేలో ఉంటేనే తీసుకుంటా లేకుంటే నేను తీసుకోను ఫోన్ మాట్లాడు నేను చెప్తాను నేను మాట్లాడతాను మీ డాడీ అయినా వద్దన్నా వాళ్ళతో మాట్లాడుతున్నా అంకుల్ అంకుల్ వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతాను అంకుల్ మీ కొడుకు ఇక్కడ చెప్పాలా అంకుల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టినా ఒక నిమిషం నేను 4 minutes చెప్పాలా మీ డాడీకి సారీ అన్న మంచి ఫోన్పే ఓపెన్ చేయి సర్లే అన్న డబ్బులు ఫోన్పే ఓపెన్ చేయి సరే అన్న డబ్బులు ఉన్నా నేను సెండ్ చేస్తాను ఇచ్చేస్తాను డబ్బులు ఇచ్చి అని మీ ఫోన్పే నెంబర్ ఇవ్వండి ఇమీడియట్లీ ఇప్పుడు అయిపోవాలి పెట్టేస్తాను 1 week లో లేదు నేను చెప్తే ఇప్పుడు కొడతావా నేను మీ డాడీ ఫోన్ చేయాలని మీ ఫోన్పే నెంబర్ ఇవ్వండి అదే నెంబర్కి ఆ నెంబర్ కొట్టేయి మరి కొట్టేయి దాని నెంబర్ చూడండి వచ్చిందండి చూసుకోండి స్క్రీన్ షాట్ చూడు నువ్వు పైసలు కొడితే వర్షం కూడా పడ్డది అర్థమవుతుందా అవును ఇది కడుతుంది అది కనిపిస్తుంది ఇది కనిపిస్తుంది మహాన్ భావుని నువ్వు మామూలుగా యుగానికి కోలు కుడతారు నీ అసంటోళ్ళు తల్లి లాంటి అమ్మ లాంటి మనిషిని కూడా అనుమానిస్తున్నావు అంటే నువ్వు మంచి తోపుకూర అవుతాయి నేను చెప్తున్నా వారం రోజులలో నువ్వు ఇల్లు చూసుకుని కాల్ చేయాలి లేకపోతే బాగుంటుంది తమ్ముడు సరే చూసుకుంటా రైట్ వెళ్ళు ఒక వారం రోజులు ఒప్పుకోవటం మనం కదా నీకు వారం రోజులు టైం ఇస్తున్నా వారం రోజులు నువ్వు కనిపించావు అనుకో జాగ్రత్తగా ఉన్నావు మంచి కూడా చెప్తున్నావు మర్యాద నేను కూడా అంజనీ దాసుకుంటాడు కాదు లేదన్న ఫ్రెండ్ రూమ్ ఉంది రేపు ఆడికి షిఫ్ట్ అయిపోతాను మళ్ళీ నేను వేరే వెతుక్కుంటాను ఆ రూమ్ లో పోయి వేరే రూమ్ లో వెతుకుంటావా నువ్వేమైనా దరిద్రం చేసుకుని నాకు అనవసరం కానీ నువ్వు వీటికే వెళ్ళిపో ఫస్ట్ నువ్వు వీటికే వెళ్ళిపో సరే వ్యూవర్స్ అంజనీ దాస్ ఎంక్వైరీ చేసిన విషయం తెలిసింది ఏంటంటే ఈమె పాపం నిజంగా చెప్తున్నా దేవత ఈ దేవతకు కాలు మొక్కిన తప్పలేదు అడగంగానే కొడుకులు లేక చూసుకుని ఈమె కొడుకులు లేనందుకు నాకు కొడుకులు లేరు కదా తానే కొడుకు లేక అనుకొని వాడికి అడగంగానే ఏది పడితే అది ఇచ్చింది నేను చెప్తున్నా వ్యూవర్స్ చుట్టుముట్టు ఎంక్వైరీ చేస్తే కూడా చుట్టుముట్టు షాప్ వాళ్ళు కూడా ఏమంటారు అంటే ఆమె మంచి దేవత అండి ఆమె రిమోట్స్ లేపిండు అని చెప్పి వాళ్ళు బాధపడతారు ఈ దరిద్రపోవడం చుట్టుముట్టు అందరికి ఏం చెప్తున్నారంటే ఏమైనా గంటలు మాట్లాడుతుంది ఆంటీ అని చెప్పి చెప్తారు మేము చెప్పే లెక్కలు అవి పిచ్చోళ్ళు కాదు కదా ఇన్నేళ్ల నుంచి ఉంటుంది సొంత ఇల్లు ఉంది అన్ని చూసుకున్న పిచ్చోళ్ళు కాదు కదా ఆ మెసేజ్ వాళ్ళకి తెలియదా నిజంగా చెప్తున్నాం అడగంగా పైసలు ఇచ్చింది సరే ఫోన్లే కాలేజీ స్టూడెంట్ అబ్బాయి కదా ఎవరి పరిస్థితి ఎట్లుంటుందో అని చెప్పించింది మన సమాజంలో మంచి వాళ్ళతో పాటు చెడ్డోళ్ళు కూడా తిరుగుతున్నారు దయచేసి చెప్తున్నా అట్లాంటి చెడ్డోళ్ళ బారి నుంచి తప్పించుకొని తిరగాలి లేదా వాళ్ళు తరిమి కొట్టాలి అట్లాంటి వాళ్ళందరి కోసం చెప్తున్న వ్యూవర్స్ ఈ వీడియో పనికి వస్తుంది వీలైనంత వరకు వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే మన సమాజంలో చాలా మంది అమాయకులు కూడా ఉన్నారు వాళ్ళు ఈ వీడియో చూడడం వల్ల కొద్దిగా మారి వాళ్ళ జాగ్రత్తగా వాళ్ళు ఉంటారు దయచేసి అమాయకులందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి ఎదుటి మనిషి కనిపించగల వాడు కొత్తోడైతే వాడు నాకు అన్న లాంటోడు తమ్ముడు లాంటోడు కొడుకు లాంటోడు అని మనం ఫిక్స్ కావద్దు మన మనసులో ఏం కల్మషం ఉండదు కానీ ఆ మనుషులో ఏం దుష్మిదా మనం తమ్ముడు లెక్క ట్రీట్ చేస్తాం వాడే మన సంబర్ గట్ట లెక్క ట్రీట్ చేస్తాడు అందుకే చెప్తున్నా మంచోడైనా సరే చెడ్డోడైనా సరే మనకు మొత్తం మన గుణం తెలిసేదాకా కొంచెం దూరం పెట్టడమే బెటర్ తర్వాత వాడు బాధపడ్డా పర్లేదు మనం అర్థం చేసుకుని వాడు దగ్గర తీసుకుంటాడు అర్థమైందా చెడ్డోడు మనం తీసుకున్నట్టే పాలు పోసి మనతో సంపర్కం చేసుకున్నట్టే వాడు ఎంత అమాయకులుగా యాక్టింగ్ చేస్తుడు ఎంత అంజన్ కొడుతున్నాడు వాడు చాలా డేంజర్ కాదు ఇట్లాంటి పురుగులు చాలా మంది ఉన్నారు మన సమాజంలో దయచేసి వాళ్ళందరి నుంచి మనల్ని మనం కాపాడుకుందాం అదే విధంగా వీలైనంత మటుకు ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కింద గంట దాన్ని పట్టుకొని కొట్టండి ఎందుకంటే మన వీడియోస్ అన్ని కూడా మన మొబైల్ లోకి వస్తాయి లైక్ షేర్ తో పాటు పక్కనే థ్యాంక్స్ అని లవ్ సింబల్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి మరిన్ని వీడియోలు చేయడానికి మాకు అవకాశం కల్పించండి థ్యాంక్ యూ